మీకు ఎందుకంటే నేను ఏదైనా వరాలు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఏమండి నేను దాని గురించి మాట్లాడు. నేను ఎందుకు చెప్తాను అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అని మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పొడికలు తీయలే. అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం 1 ఇంచు మట్టి కూడా తెలియదు, అట్లా వదిలేసారు. అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు, ఒక పథకాలకి ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు, కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు ఏంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్యులరీ చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా గిఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వాలి. సో ఇన్ని కష్టాల మధ్యలో ఉంది. కానీ ఎవ్వరు కూడా అలాగే నిన్న మాట్లాడుతున్న ఒక మీటింగ్ ఒకటి చేసాం.